10,000 రూపాయలకే బిడ్డను అమ్ముకుంది ఒక తల్లి. సంతలో సరుకుల ఎంతకు వస్తే అంత అన్నట్లు కన్నపేగు బంధాన్ని తెంచుకుంది. ఈ దారుణ ఘటన ఒంగోలు రిమ్స్లో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో బాలింతతో పాటు శిశువు కనిపించకుండా పోవడంతో అధికారులు బాలల సంరక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో పొన్నవోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని బిడ్డను సురక్షితంగా తీసుకొచ్చారు. ప్రస్తుతం బిడ్డకు రిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రకారం అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 82 ప్రకారం పిల్లల్ని ఎవరైనా సరే అమ్మినా కానీ కొన్నా కానీ చట్ట వ్యతిరేకమైన పని అవుతుంది. కాబట్టి ఎవరైనా పిల్లలు కావాల్సిన వాళ్ళు మనకి సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీలో అప్లై చేసుకున్నట్లయితే గవర్నమెంటే చట్టబద్ధంగా పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కేసు విషయంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం లైన్ డిపార్ట్మెంట్స్ అని మేము, అలాగే చైల్డ్ డిపార్ట్మెంట్ అని మేము మేడం గారి ఆదేశాల ప్రకారం వేగంగా అడిగలేయటం, అలాగే ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ కేసులో 2 అవర్స్లోనే ఎవరికి అమ్మారు ఏంటనేది ఒక సాంకేతికతను ఉపయోగించుకొని 2 అవర్స్లో ఖమ్మం నుంచి తెలంగాణ ఖమ్మం స్టేషన్ రాష్ట్రం నుంచి వాళ్ళని ఐడెంటిఫై చేసి రాత్రి అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి ఎర్లీ మార్నింగ్ 6 గంటలకల్లా మాకు ఆ పాపని మాకు సరెండర్ చేయడం జరిగింది. అలాగే మేము ఆ పాప యొక్క బెటర్ ట్రీట్మెంట్ హెల్త్ పర్పస్ మీద ఆ పాపని ఎసెన్షియల్ కేర్ ICU రిమ్స్ హాస్పిటల్లో ఆ పాపని మేము అడ్మిట్ చేయడం జరిగింది. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ప్రకారం